కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అగ్ని ప్రమాదం సంభవించింది. చిన్న కమేలా వీధిలో ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గుడిసెలో ఉన్న బట్టలు, బియ్యం, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. తన గుడిసెలో అగ్ని ప్రమాదం జరగడంతో తాను వీధుల్లోకి వచ్చానని 11వ వార్డుకు చెందిన కటిక రఫీక్ ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి స్పందించారు. ఎంఆర్ఓకు ఫోన్ ద్వారా సమాచారం అందించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతా కాలిపోయినాం, అంతా మాది బీద పరిస్థితి, అంతగా బీద పరిస్థితి సార్. ఏమో మాకు మొత్తం కాలిపోయినది. ఎన్ని గింజలు మరి లేనట్లు అయిపోయినాయి. చాలా పెద్ద నష్టమైనది సార్, పెద్ద నష్టమైంది. మేము కూలి పని పోయింటిమి సార్, మేము ఇంటికాడ మరి లేకుంటుంది. మేము వచ్చేంత ఇంత పని అయింది. అన్నీ కాలిపోయినాయి సార్. 40,000 ఒకటి మేము కూలిపడి పెట్టుకొని ఒక 20,000 60,000 సార్. కూలి పోయింటిమి సార్. మేము దీపం రాజ్యం చేసిపోయింటిమి పొద్దున్న. ఈరోజు సోమవారం మేము కూలి పనికి పోయినాం సార్. మొత్తం కాలిపోయినది. 2 లక్షల వరకు మాకు నష్టమైంది సార్. మేమంతా బీద పరిస్థితి సార్. బియ్యం బాగా కాలిపోయినాయి. మొత్తం ఇంట్లో ఏమీ బియ్యం లేవు. మాకు బట్టలు కాటి నుంచి కాలిపోయినాం సార్. మాకు ఏం లేదు, నిలబడికి నీడ లేదు సార్. అట్లా అయిపోయినా మొత్తం కాలిపోయింది సార్. ఇంకా మీరే సార్ రక్షించాలి సార్. చేసినారు సార్, ఆర్థిక సహాయం చేసినారు సార్. అందరూ వచ్చి మైనార్టీ కాలేజీ చేసినామని చెప్తున్నారు సార్. చేస్తామని చెప్తున్నారు, ఇంకా చేస్తామని చెప్తున్నారు సార్. మాకు ఇంకా సాయం చేస్తామని చెప్తున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే వరకు తీసుకుపోతామని చెప్తున్నారు సార్. ఒక బీదవారి కొట్టబోటి కాలిపోయింది కంప్లీట్గా. మొత్తం వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆహారపు ధాన్యాలు ఇవన్నీ కూడా కాలిపోయినాయి. అయితే మన ఎమ్మెల్యే గారు ఊర్లో లేనందువల్ల ఎమ్మెల్యే గారికి కూడా పొద్దున్నే ఆయనకు ఈ విషయం తెలిసి మా అందరినీ పంపించేసి ఇక్కడ ఎంఆర్ఓ సార్లు కూడా పంపించేసి పొద్దున వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అంతా వాళ్ళ ఫార్మాలిటీస్ అంతా అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలైనటువంటి అందరూ మైనార్టీ కార్యకర్తలైనటువంటి మీరంతా పోయి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ తర్వాత వాళ్ళకి ఏదో తమకు తోచినటువంటి ఎమ్మెల్యే గారు ఆర్థిక సహాయం చేసినారు. ఆ ఆర్థిక సహాయాన్ని మేము ఇక్కడ అందించడానికి మేమంతా మైనార్టీ సోదరులంతా కలిసి మనం వచ్చినాము. ఆ తర్వాత మరి జయనాగేశ్వరరెడ్డి సార్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన మరి ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళందరికీ ఇంకా సహాయం మేమంతా చేయిస్తామని చెప్పని సరి నేను మనవి చేసుకుంటూ నేను కోరుకుంటున్నాను. నా పేరు కెఎస్ హుస్సేన్ సాహెబ్.